వృద్ధుల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రత్యేక మంత్రి శాఖను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ కె రామచంద్రరావు పేర్కొన్నారు. దేశంలోని 14 కోట్ల మంది, రాష్ట్రంలో 50 లక్షల మంది వృద్ధులు ఉన్నారని, వారి సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇక కాకినాడ సూపర్ బజార్ కార్యాలయంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2007లో తల్లిదండ్రులు వృద్ధుల పోషణ సంరక్షణ అమల్లోకి వచ్చిందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం 1999లో వృద్ధుల సంక్షేమం కోసం జాతీయ విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు నెలకు 6,500 పెన్షన్ ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు వృద్ధులు సంరక్షణ కోసం చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ కు ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ ఇవ్వాలని కోరారు. సీనియర్ సిటిజన్స్ హక్కులకు పట్టణ గ్రామాల్లో అవగాహన కల్పించే విధంగా చర్య తీసుకుంటామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా అన్ని దేవాలయాల్లో ఉచిత దర్శనం ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కోశాధికారి కె మాధవ్ మోహన్ రెడ్డి, శివాజీ గణేష్, జి విశ్వేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొండా నిర్మల, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలండి. ఈ రోజున బిడ్డల్ని కని పెంచి వాళ్ళు వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి అని తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా బ్రతకాలనేది వాళ్ళ బాధల్లోనే ఉంటుంటే ప్రభుత్వం దృష్టిలో తల్లిదండ్రులు సంరక్షణ పోషణ చట్టాన్ని ఒకటి రిలీజ్ చేసిందండి. దాన్ని మనమే అమలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడైనా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు ఎవరికి చెప్పాలి, ఏం చేయాలని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే అది ఈ సంఘాల ద్వారాగా ట్రిబ్యునల్కి వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకొని ట్రిబ్యునల్లో ప్రజెంట్ చేసి వాళ్ళని బిడ్డలు తీసుకొచ్చి తల్లిదండ్రులు ప్రజెంట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా నెలకింత 10,000కి తగ్గకుండా వాళ్ళకి తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చేలాగా చట్టంలో పొందుపరిచి ఉందండి. అలాగా ప్రతి డివిజన్లోనే కూడా ఈ సబ్ కలెక్టర్స్ వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చి అవార్డ్స్ ఇచ్చి అవార్డ్స్ ద్వారా వాళ్ళ డబ్బులు ప్రతి నెల చేరేలాగా చూస్తున్నారండి. ఒకవేళ ఎక్కడన్నా జరగకపోయినట్టయితే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఏదైనా లేట్ అయినా ఇవ్వకపోయినా మరలా అపీల్ చేయడం కలెక్టర్ గారికి. దానివల్ల వృద్ధులకి న్యాయం జరుగుతుందండి సంఘాల ద్వారాగా. లేని చోట ఎక్కడైతే సంఘాలు లేవో ప్రతి చోట కూడా డివిజన్ హెడ్ క్వార్టర్లోని సంఘాలు ఏర్పాటు చేసి సభ్యుల్ని సీనియర్ సిటిజన్స్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి. ఇలాగే గ్రామాల్లో ఎక్కువ ఇబ్బంది పడేది గ్రామాల్లోనండి. ఎందుకంటే పెన్షనర్స్ అనేవాళ్ళే సిటీలో ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఈ సీనియర్ సిటిజన్ చట్టంతో పెద్దగా పని ఉండదు. కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఇలిటరేట్స్ కనుక వాళ్ళకి పడే ఇబ్బందులు ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. అలాంటి చోట కూడా మేము ఈ సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకి తెలియచేసి ఇలాంటి చట్టం ఉందని చెప్పని ఏదైనా మీకు బిడ్డల వల్ల ఇబ్బంది కలిగినా, బిడ్డలు మేము నిర్లక్ష్యం చేసినా మీరు ఈ సీనియర్ సిటిజన్స్ ద్వారాగా మీరు అప్లికేషన్ పెడితే ఆర్డీఓ దగ్గర మిమ్మల్ని పిలిపించి మీకు న్యాయం చేస్తారని చెప్పని మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల సీనియర్ సిటిజన్స్కి చట్టం వల్ల చాలామంది మాకు ఎలా బ్రతకాలని చచ్చిపోవాలనే పరిస్థితిలో కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటిది లేకుండా నిరోధించడానికి కూడా ఈ చట్టం చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ కాకినాడలో సమావేశాన్ని నిర్వహించాం. దీనికి కారణం రాష్ట్రంలోనే 13 జిల్లాలు 26 జిల్లాలుగా రూపాంతరం చెందినందువలన అన్ని జిల్లాల్లో ఈ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్స్ యొక్క సంక్షేమం కోసం కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో చేశాం. అయితే ఇక్కడ కాకినాడ జిల్లాలో గతంలో సీనియర్ సిటిజన్స్ కమిటీ ఉండేది. ప్రస్తుతం అది నిర్లిప్తంగా ఉన్నందువలన ఇవాళ కొత్త కమిటీని జిల్లా కమిటీని కాకినాడ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడానికి గాను ఈరోజు ఇక్కడ రాష్ట్ర సంఘం ఇక్కడికి కదిలొచ్చింది. దీనికి మన ఈ సూపర్ బజార్ చైర్మన్ గారు వారి యొక్క సహకారంతో వాడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ప్రతి 60 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైనా సరే, ఒక ఉద్యోగస్తులే అక్కర్లేదు, కార్మికులు, కర్షకులు, వ్యాపారస్తులు ఎవరైనా సరే దీంట్లో సభ్యులుగా చేరి దీన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లొచ్చు. అలాగే దీని గురించి ఉపయోగించుకోవచ్చు. అయితే దీని గురించి చెప్పేది ముఖ్యంగా ఈ చట్టం మనకి 41వ అధికరణ రాజ్యాంగంలో వృద్ధులకి సౌకర్యాలు చేయాలనేది ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ఆయన చేత వృద్ధుల యొక్క సౌకర్యాల కోసం అని చెప్పని 2007 సంవత్సరంలో మన కేంద్ర పార్లమెంట్ ఒక చట్టాన్ని చేస్తుంది, తల్లిదండ్రులు వృద్ధులు పోషణ సంరక్షణ చట్టం అని. అయితే అలాగే దాని తర్వాత 2011లో ప్రతి వాళ్ళు కూడా ప్రతి రాష్ట్రం కూడా అమలు చేయడానికి రూల్స్ ఏర్పాటు చేసుకోమన్నారు. దాంట్లో భాగంగా 2011లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా రూల్స్ ఏర్పాటు చేశారు. కానీ 2007లో అంటే ఇక్కడ 16 సంవత్సరాలు ఈ చట్టం వచ్చినప్పటికీ ఇవాళ 12 సంవత్సరాలు ఈ రూల్స్ వచ్చినప్పటికీ కూడా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయట్లేదు.
దానికి కారణం మనం కూడా ప్రభుత్వాన్ని నిలదీసి అడగడానికి గాను సంఘాలు అన్ని చోట్ల కూడా విస్తరింపజేయాలనే ఆలోచనతో మేము అన్ని జిల్లాల్లోనూ అలాగే దాంతోపాటుగా మండల సంఘాలు కూడా ఏర్పాటు చేసి ఈ చట్టాన్ని గురించి ముఖ్యంగా పట్టణాల్లోనే 1% కూడా తెలియదు, అలా గ్రామాల్లో 0.1% కూడా తెలియదు. కాబట్టి ముఖ్యంగా ఇవాళ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఆస్తులు సంపాదించుకుని వాళ్ళ అమాయకత్వంతో వాళ్ళ పిల్లలకి ఆస్తులు రాసిచ్చే వాళ్ళు చూడక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అవసాన దశలో వాళ్ళు ఇలాంటి చట్టం ఒకటి ఉంది, దీని ద్వారా మనం న్యాయం పొందొచ్చు. దీనికి కోర్టులు ఇందాక మన అధ్యక్షులు చెప్పినట్టుగా ట్రిబ్యునల్లో మనకు దగ్గరలో అందుబాటులో కోర్టులు ఉన్నాయి. కాబట్టి మనం సింపుల్గా డబ్బులు ఖర్చు లేకుండా, అడ్వకేట్స్ అక్కడ లేకుండా కేవలం సీనియర్ సిటిజన్స్ వెళ్ళి ఫైల్ చేయొచ్చు. ఇలాంటి విషయాల్ని సీనియర్ సిటిజన్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి గాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీలో 25% రిజర్వేషన్ రావడానికి, అలాగే ఇక్కడ తిరుపతిలో ఉదయం సాయంత్రం కూడా ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్ర సంఘం ఉండబట్టి రాష్ట్ర సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి వారి నుంచి అవి సంపాదించాం. అలాగే మీకు ఇవాళ రేపు రాబోయే రోజుల్లో రేపు మన కోరికలు తీర్చాలని చెప్పిన అన్ని రాజకీయ పార్టీలకి కూడా మేనిఫెస్టోలో విషయాలు చేర్చాల్సిందిగా మేము కొన్ని డిమాండ్స్ చేసి అన్ని పార్టీలకి కూడా మేము ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకేంటే ముఖ్యంగా ఓల్డేజ్ హోమ్స్ మనకి రాష్ట్రంలో మొత్తం దేశం మొత్తం 737 ఉండాలి. మన రాష్ట్రంలో కేవలం ఒకటి మాత్రమే ఈ వృద్ధాశ్రమం అనేది నెలకొల్పారు. మిగిలిన ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో నడుస్తున్నాయి తప్ప ఇది చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలని చట్టంలో తెలియజేయబడింది. అలాగే వృద్ధులకి హాస్పిటల్స్లో కూడా ఉచిత వైద్యం, అలాగే లేవలేనంటి వృద్ధులకి ఇంటికి వెళ్ళి వైద్యం చేయాలని చెప్పని, అలాగే ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, ఇలాంటివన్నీ కూడా మనకు దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవాళ అవన్నీ చేయడానికి అవకాశం లేకుండా ప్రభుత్వాల నుంచి మనం ఏం పొందలేక వృద్ధులు చాలా దీనావస్థలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాటి యొక్క మన హక్కులు మనం సాధించుకోవడానికి గాను ఈ సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో మేము వచ్చాము తెలియజేయడానికి. ఇవాళ ఈ కాకినాడ ప్రజలందరికీ కూడా ఈ సంఘాన్ని సహకరించాల్సిందిగా ప్రోత్సహించాల్సిందిగా కోరుతాం. అవునా సార్? ఓకే సార్. నా పేరు వెంపరాల నారాయణమూర్తి. నేను ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను, జాతీయ ఉపాధ్యక్షుడిని కూడా. సీనియర్ సిటిజన్స్ అంటే విజ్ఞాన భాండాలు, జాతీయ సంపద. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత అటు సమాజానికి ప్రభుత్వానికి. సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే సీనియర్ సిటిజన్స్ అని కాదు. ఈరోజు నేను, రేపు మీరు, ఎల్లుండి వారు. అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా సీనియర్ సిటిజన్ అవ్వక తప్పదు, వృద్ధాప్యం చవిచూడక తప్పదు. నదీనాం సాగరోగతి అంటే నదులన్నీ కూడా సముద్రంలో కలవలసిందే. అలాగే పుట్టిన ప్రతి మానవుడు కూడా వృద్ధాప్యం అని చవిచూడక తప్పదు. కాబట్టి ఈరోజు భారతదేశంలో 14 కోట్ల సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మన రాష్ట్ర జనాభాలో 50 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీరే కాదు, మొత్తం అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అవ్వాల్సిందే. వీరు 40 సంవత్సరాలు వివిధ వృత్తుల్లో ఈరోజు భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో సమానంగా తీసుకురావడానికి వారి రక్త మాంసాలు ఖర్చు చేసి ఈరోజు సీనియర్ సిటిజన్స్ అయ్యారు. వారి సంక్షేమం కోసం భారత ప్రభుత్వం 2007లో తల్లిదండ్రుల పోషణ వృద్ధుల సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. 1999లో బీజేపీ ప్రభుత్వం వృద్ధుల జాతీయ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ జాతీయ విధానం యొక్క సారాంశం ఏమిటంటే 40 సంవత్సరాలు ప్రతి పౌరుడు వారి వృత్తిలో అటు కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎన్నో సేవలు అందిస్తారు కనుక వాళ్ళ శేష జీవితం డిగ్నిఫైడ్గా, గౌరవప్రదంగా, ఆరోగ్యపరంగా ఉండాలి అనేటువంటిదే ఆ యొక్క జాతీయ విధానం యొక్క సారాంశం. దానికి చేయవలసింది ఏమిటి? అన్ని రంగాల్లో కూడా కన్సెషన్స్, రిబేట్స్, డిస్కౌంట్స్ ఇవ్వాలి అనేటువంటి సారాంశం. అదే రైల్వేలో మొన్నటి వరకు కూడా, కోవిడ్ వచ్చే వరకు కూడా రైల్వేలో సీనియర్ సిటిజన్స్కి ప్రయాణ ఛార్జీలో రాయితీ ఇచ్చారు. అది జాతీయ విధానాన్ని అనుసరించే ఆ రాయితీ ఇచ్చారు. ఆ కోవిడ్ అయిపోయింది, ఆ రాయితీని మళ్ళా పునరుద్ధరించాలి. దాన్ని పునరుద్ధరించలేదు. పైగా 2007 చట్టంలో వృద్ధుల సంరక్షణ కోసం ఆ చట్టాన్ని పూర్తిగా అమలు జరపాలి. అది అమలు జరపట్లేదు. ప్రతి 3 నెలలకి కూడా ఆ చట్టం ప్రకారం జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలు జరగాలి. అదే కాకుండా ప్రతి రెవెన్యూ డివిజన్లో కూడా ట్రిబ్యునల్స్,
సబ్ డివిజనల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. ఈ సీనియర్ సిటిజన్స్కి ఆస్తి ప్రాణ రక్షణ కల్పించాలి. ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు అమలు జరపాలి. ఇది కాకుండా వృద్ధాశ్రమాలు, ఈరోజు మైక్రో ఫ్యామిలీస్ వచ్చాయి. అందుకని వృద్ధులు అందరూ కూడా జంటలు ఇద్దరిద్దరుగానే ఉంటున్నారు, వాళ్ళకి రక్షణ లేదు. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వాలు వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాలి. ఇది కాకుండా ఈరోజు సీనియర్ సిటిజన్స్ స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, హిజరాలు, సీనియర్ సిటిజన్ అంటే 5 శాఖలు కలిపి ఒకటే మంత్రిత్వ శాఖ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి సీనియర్ సిటిజన్స్ వీళ్ళ అవసరాలకి వీళ్ళ రక్షణకి వేరే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినట్టయితే వారు యొక్క క్షేమంగా ఉంటారనేటువంటిది మా యొక్క డిమాండ్ కూడా. దీనికి బడ్జెట్ లేదు, బడ్జెట్ కూడా కేటాయించాలి సీనియర్ సంక్షేమం కోసం.